హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఉదయము నాయన నీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ అనుగ్రహించినందుకే స్తోత్రాలు. తండ్రి, ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెననియు ఆ సర్పములో అపవాది అయిన సాతాను దూరి ఆ స్త్రీతో మాట్లాడినటువంటి మొదటి ప్రశ్న, ఇది నిజమా అని మొదటి ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా స్త్రీ చెప్పిన మాట, అవును, ఈ తోట చెట్లలోని ఫలములన్నీ మేము తినవచ్చు, కానీ మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలములను మాత్రము మేము తినకూడదనియు దానిని ముట్టకూడదనియు మా దేవుడు నాకు ఆజ్ఞాపించాడని చెప్పి సమాధానం ఇచ్చింది. తరువాత స్త్రీ సమాధానం చెప్పిన తర్వాత అపవాది మాట్లాడటం మరలా ప్రారంభించాడు. స్త్రీ సమాధానం చెప్పిన తర్వాత అపవాది మరలా ప్రారంభించాడు మాట్లాడటం. ఏమని? అందుకు సర్పము, మీరు చావనే చావరు. ప్రియ దేవుని పిల్లలారా, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అన్న ప్రశ్నకు స్త్రీ సమాధానం విన్నటువంటి సర్పం మరలా ఏమంటుందో తెలుసా? చావనే చావరు. మీరు ఈ పండు తింటే చచ్చినా మీరు సావరు అంటుంది. ప్రియదేని పిల్లరా, అపవాది ఎలా తన వశం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉందో. ఏమైనా నొప్పి కలిగినటువంటి మాట అండి ఇది. మరి వాటిని తిను దినమున నా దేవుడు చెప్పాడు మీరు చస్తారు అని అవ్వమ్మ చెప్పింది. అవ్వమ్మ చెప్పిన మాటకు మరి ఇక్కడ సర్పం ఏమంటుంది? నీవు చావనే చావు అంటుంది. మీరు చావనే చావరు అంటుంది. ప్రియదేని పిల్లల, రెండు ప్రశ్నకు సమాధానానికి, మరి ప్రశ్న వేయడానికి మరియు దానికి సమాధానం ఇవ్వటానికి అపవాది ఎంత చక్కగా తన యొక్క మరి ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ ఉందో. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎంత సంభాషణ మరి అపవాది అయిన సాతానుతో అవ్వమ్మ చేయడానికి కారణం ఏమిటి? ఈ సృష్టిలోని 6 దినాల సృష్టిలో చేయబడిన ఏ ఒక్కటి కూడా వాడికి అవకాశం ఇవ్వలేదు. దేని పిల్లారా, అందుకనే నిన్నటి దినాన్న మనం చెప్పుకున్నట్లుగా అవిధేయత, అన్య స్వరానికి
మనము ఎప్పుడైతే మన మనస్సును లగ్నం చేస్తామో ఆ అన్య స్వరములో ఉన్నటువంటి ఆ అపవాది తంత్రములన్నీ కూడా మనలోనికి వచ్చేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే అన్యస్వరాన్ని మనము చెవిని పెడతామో మన మనస్సును నిలుపుతామో వెంటనే మనలో ఉన్న సద్గుణాలన్నీ కూడా మాయమైపోతాయి. అయ్యో ఇది అన్యస్వరము అనేటువంటి దానిని మనం వినకూడదు అనేటువంటి ఆ యొక్క విజ్ఞత కూడా మనం కోల్పోతాం. అసలు మనలో ఒక మంచి ఆలోచన కూడా లేకుండా మన మనస్సును వాడి వైపుకు తిప్పుకునేటువంటి ఆ భయంకరమైన పరిస్థితి. నా ప్రియ దేవుని పిల్లలారా, అన్య స్వరమును వింటూ మరి దేవుని యొక్క గుణలక్షణాలను పొందుకున్న వారు కూడా ఈ రోజున తప్పిపోతా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ అన్య స్వరమైన అపవాది స్వరాన్ని వింటూ వాడి తంత్రములకు లోనైపోయి ఈ రోజున జీవితాలను పాడుగు చేసుకుంటున్న వారు కలరు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకటే ప్రశ్న సమాధానం స్త్రీ చెప్పినప్పుడు మరి మరలా వీడు అంటూ ఉన్నాడు కదా, మీరు చావనే చావరు అంటున్నాడు. ప్రియదేని పిల్లరా, ఈ మాట మరి బాధకరమైందా? వినటానికి సులువుగానే ఉందా లేదా కఠినంగా ఉందా? చాలా సులువుగా ఉంది. దేవుడు చెప్పాడు, స్త్రీ అన్న మాట ఏమిటి? దీన్ని తింటే మీరు చస్తారు అన్నాడు. అపవాది అంటున్నాడు, మీరు చావనే చావరు అంటున్నాడు. ఎంత చిన్న మరి సమాధానముతో మరి అవ్వమును లోపరుచుకుంటా ఉన్నాడు. మీరు చావనే చావరు అని అంటూ వాడు అంటున్నాడు కదా. ఎలా అనగా మీరు ఎందుకు చావరో చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలివినని స్త్రీతో చెప్పగా, వాడు అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడంటారా? ఇదేం పిల్లరా, ఆ చెట్టు ఫలానికి ఉన్న పేరేమిటి? 16 వచనం 2:16 ఏమన్నాడు దేవుడని యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదన్నాడు. అంటే ఆ వృక్ష ఫలము మనిషికి ఏమిస్తుంది, నరునికి ఏమిస్తుంది అని అంటే మంచి చెడ్డల తెలివిని అనుగ్రహిస్తుందట అది. మరి దేవుడు ఎందుకు దానిని తినకూడదని చెప్పాడు? ఎందుకంటే ఈ సహవాసము బాగుంది. అప్పటి వరకు దేవునితో వారు చక్కగా సహవాసం చేస్తూ ఉన్నారు. ఆ సహవాసము చాలా చక్కగా ఉంది. దేవునికి ఎంతో మరి సంతోషాన్ని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఇటు మానవులకు నరులకు అటు దేవునికి కూడా చాలా మరి చక్కగా బాగుంది. ఆ సంబంధము ఆ సహవాసము చాలా బాగుంది. మరి దేవుడు ఎందుకు ఆ ఫలాలను తిన్నప్పుడు మరి మంచి చెడ్డలు మీకు వస్తాయి, తెలివి వస్తుంది, వివేచన వస్తుంది అని చెప్పాడు? ఎందుకంటే అన్నిటినీ అనుగ్రహించేవాడు ఆయనే వారికి ఉండగా మరలా ఆ యొక్క ఫలములో తినటం వలన మరి ఉపయోగం వారికి వేరే విధమైనటువంటి ఉపయోగం ఏమీ లేదు కదా అని దేవుడు ఆ మాట చెప్పాడు. ప్రియదేని పిల్లారా, దానిని వీడు కోట్ చేస్తూ అంటున్నాడు కదా, వాటిని మీరు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. ప్రియదేని పిల్లారా, మీ కన్నులు తెరవబడతాయి, వాటిని మీరు తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై. అక్కడ వరకు దేవుని మాటలు చెప్తూ అంటున్నాడు కదా. అంతవరకు దేవుడు చెప్పినట్టు దానినే కోట్ చేశాడు. ఏమని? వాటిని మీరు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి. తర్వాత అంటున్నాడు కదా, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై అంటున్నాడు. మీకు మంచి చెడ్డలు తెలుస్తాయి. అంత మాత్రమే కాదు, మీరు దేవతల వలె ఉందిరనియు, దేవతల వలె ఉందురు అనే మాట మరి ఆ స్త్రీకి చాలా ఇంపైనదిగా అనిపించింది. అంటే వాటిని తిని దినమున మా కన్నులు తెరవబడతాయంట. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు వరకు వారు గుడ్డివారుగా ఉన్నారా? ప్రియ దేవుని పిల్లలారా, అప్పటి వరకు అవిధేయత స్త్రీలోనికి రాకముందు వారు ఆత్మీయ నేత్రములతో మరి చూడగలుగుతూ ఉన్నారు. వారికి సాధారణమైన చూపు లేదు. అప్పుడు ఆత్మీయమైన నేత్రాలు కలిగిన వారై ఆత్మీయమైన దేహాలు, మహిమ దేహాలను కలిగి వారు జీవిస్తూ ఉన్నారు. ఈ సృష్టిలోని సమస్తాన్ని వారు ఆస్వాదిస్తూ ఉన్నారు.
సృష్టిలోని జంతువులు, మృగాలు, మరి పక్షులు, మరి జలచరాలు, సరీసృపాలు, ఇట్లా అనేకమైన వాటితో సహవాసం చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లరా, భూమి మీద ఉన్న ప్రతి జంతువును, ప్రతి పక్షిని, ప్రతి మరి జలచరాన్ని దేవుడు ఆదాము దగ్గరికి రప్పించాడంటండి. ఏదైనా తోటలోనికి అవి రాబడ్డాయి. వాటన్నిటికీ ఆదాము చేతని పేర్లు పెట్టించాడు దేవుడు. ఆదాము ఏ పేరు పెడితే ఆ పేరును ఆ జంతువుకు, ఆ పక్షికి ఆయన స్థిరపరిచాడు. ఎప్పటికీ అవే పేర్లతో పిలబడుతూ ఉన్నాయి. అంత ఆధిక్యతను కలిగిన వారు, ఆత్మీయ నేత్రాలు కలిగిన వారు ఈ రోజున ఎవడో అన్యస్వరము వచ్చి మరి దేవుని మెల్లని స్వరం వినేటువంటి వారు, ఎవడో పొరుగువాడు వచ్చి ఆ భీకరుడైనటువంటి వాడి స్వరమును వింటూ వాడి మాటకు విధేయత చూపుతున్నారు. చూడండి దేని పిల్లారా, వాడు దేవుని మాటని కోడ్ చేస్తూ ఎలా తన వైపు త్రిప్పుకుంటా ఉన్నాడో. వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. వాస్తవమే. తర్వాత మంచి చెడ్డలు మీకు వస్తాయి అంటున్నాడు. మీరు మంచి చెడ్డలను ఎరుగుతారు అంటున్నాడు. అది వాస్తవమే. అయితే మీరు దేవతల వలె ఉందురు అనేటువంటి మాట మరి వాస్తవం కాదు. దేని పిల్లారా, 2 మాటలు దేవుడు చెప్పిన దానిని కోడ్ చేసి 3వది తన మాటగా చెప్పాడు. ఏమిటి? వాటిని తిను దినమున మీరు దేవతల వలె ఉంటారు అన్న మాట ఇంకా వాడికి ఇంపైన, మరి స్త్రీకి ఇంపైనదిగా అనిపించేటట్లుగా దానిని కోడ్ చేశాడు. చూసారా, 2 మాటలు దేవుని మాటలు చెప్పి 3వ మాట అపవాది మాటను చెప్పాడు, తన మాటగా చెప్పాడు. దేని పిల్లలు, ఎప్పుడైతే వారై దేవతల వలె ఉందరని నీవు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఎలా కోట్ చేశాడు చూసారా. మీరు దేవతల వలె ఉంటారని దేవునికి తెలిసే మరి ఆ చెట్టు ఫలాలను మేము తినొద్దన్నాడు దేవుడు అంటున్నాడు. ఎంత చక్కగా దేవుని మీద అబండం వేయటానికి ప్రయత్నం చేశాడు నా ప్రియ దేవుని పిల్లలారా. చూసారా, మీరు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని మీ దేవునికి తెలియను అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లరా, చూసారా ఎంత చక్కగా దేవుని మీద అపండం వేస్తా ఉన్నాడో. అంటే మానవునికి దేవుని మీద మరి అనుమానాన్ని పుట్టిస్తూ ఉన్నాడు. ఎందుకు తినొద్దన్నాడు దేవుడు అంటే, వాటిని తింటే మేము కూడా ఆయన మీద అయిపోతామని, మరి ఆయనకు నచ్చక దానిని మమ్మల్ని తినొద్దన్నాడు అన్నట్లుగా మరి లోపల అనేకమైనటువంటి తలంపులను పుట్టిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్ల, ఈ రోజున కూడా తన దేవుని పిల్లలైన వారిని మరి తన వైపు త్రిప్పుకోవటానికి అనేకమైన లోక సంబంధమైన అంశములను గుప్పిస్తూ ఉన్నాడు. వాడు ఎలా వస్తున్నాడో తెలుసా? వెలుగు దూత వేషం వేసుకొని ఈ రోజున మరి పరిశుద్ధులైన వారిని, విశ్వాసులైన వారిని, ఆత్మీయులైన వారిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే వాడి పప్పులేమీ ఉడకటం లేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ఒకవేళ ఇలాంటి మాటల ద్వారా ఎవరైనా నిన్ను మోసపుచ్చుతా ఉన్నారేమో. నీవు పరిశుద్ధముగా జీవిస్తున్నప్పుడు నీ ప్రక్కవారు, నీ ఇంటి మరి పంచన నివసిస్తున్నటువంటి వారు నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని చూస్తా ఉన్నారేమో. ప్రియ దేవుని పిల్లలారా, నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నిన్ను పడగొట్టాలని వాడు దేవుని మరి స్వరముతోని నీ దగ్గరికి వస్తాడు. అనేక మందిని ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలని, దేవునికి వ్యతిరేకంగా నీ మనసును త్రిప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీవు గమనిస్తూ ఉన్నావా? నీతో మాట్లాడుతున్నది దేవుని స్వరమా, అన్యస్వరమా? నీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఆత్మీయమైనటువంటి వాడైనా, ఆత్మీయత కలిగినటువంటి మరి సహోదరి అయినా, ఎవరితో నీ సహవాసం చేస్తూ ఉన్నావు? నా ప్రియ దేవుని పిల్లలారా, ఆది సర్పమైనటువంటి ఆ మరి అపవాది అయిన స్వరము మరి అవ్వను ఏ రీతిగా తన వైపు త్రిప్పుగా ఉందో ప్రియ దేవుని పిల్లరా, చూసారా ఎంత చక్కగా దేవుని పైన వారికి అనుమానం పుట్టేటట్లుగా మాట్లాడాడో. మరొకసారి చదువుతానండి. ఏలయనగా అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ తరువాత ఈ మాటలు విన్న ఆ స్త్రీ అవ్వం ఏం చేస్తూ ఉందో చూడండి. 6వ వచనం. స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు
కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై నుండుట చూచినప్పుడు, దేని పిల్లరా చూసారా, ఆ అపవాది వేసినటువంటి ఆ బాణం మరి అవ్వమ్మకు చాలా నచ్చింది. ఏం చేస్తూ ఉంది? ఆ మాటలు విన్నటువంటి స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. ఎలా మారిపోయింది? ఆ తోట చెట్లలో ఉన్న ఫలాలన్నీ కూడా రకరకాలైన ఫలాలను దేవుడు పుట్టించాడు. ఎవరి కోసం? వారి కోసమే. అందులో ఉన్న ఫలాలన్నిటిలో కంటే ఆ వృక్షం అంట ఆహారమునకు మంచిదియుగా కనపడిందంట. ఆ దినాన, ఆ సమయంలో ఆహారమునకు మంచిదిగా కనబడిందంట. మరి అంత మాత్రమే కాదు, కన్నులకు అందముగా కనబడిందంట. ఆహారమునకు మంచిదియు కన్నులకు అందముగా కనబడతా ఉందంట. దేని పిల్లరా, అవును, మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి చాలామంది ఇలానే ప్రయత్నం చేస్తారు. మరి మొదట మన కన్నులకు దాని నింపైనదిగా మరి కనిపించేటట్లుగా మరి చూపుతాడు అపవాది. దేని పిల్లరా, మనం చూసేదంతా వాస్తవం అనుకుని ఒకవేళ మనము పడిపోయామనుకోండి, ఇక అలాగునని మనం నరకంలోనికి లాగివేయబడతాం. కాబట్టి మన చూపులు మరి సరి అయినవిగా ఉండాలి. వేటిని పడితే వాటిని చూడటం, వేటిని పడితే వాటిని మరి మనం ఆస్వాదించటం, మన కన్నులకు ఇంపైన దానిని మరి మన కన్నులు చూడకుండా వాటికి ఆటంకపరచలేదని అంటాడు భక్తుడు. దేని పిల్లారా, అలాంటి మరి కన్నులు కలిగిన వారే ఉన్నావేమో జాగ్రత్త. మరి స్త్రీ ఉంటుంది కదా, వృక్షమంట ఆహారంనకు మంచిదిగా కనపడిందంట, మరి కన్నులకు అందమైనదిగా కనపడిందంట. అంతేకాదు, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట మరి చూచినప్పుడు అదంట ఇవ్వడానికి రమ్యముగా కనబడిందంట. అబ్బా, ఒక్క మాటలో ఈ స్త్రీ ఎలా మెల్ట్ చేయబడిందో చూసారా? అపవాది అలాగునే మానవులను మెల్ట్ చేస్తాడు. జాగ్రత్త. మరి యవన బిడ్డలారా, మరి కుమార్తెలారా, ఒకసారి ఆలోచన చేశారా? మరి నిన్ను పడగొట్టడానికి, నిన్ను లోకములోనికి కలిపివేసుకోవడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి అపవాది ఎలాంటి మాటలనే మరి ఎంచుకుంటాడు. ఈ రోజున అనేక మంది యవన కుమార్తెలను మరి పాపములోనికి లాగివేస్తున్నటువంటి మాటలు ఏ మాటలో తెలుసా? అవి అపవాది అయిన సాతాను మాటలే. వాడు నీవు వేసుకున్నటువంటి బట్టను చూసి, నీవు వేసుకున్నటువంటి మరి కలర్ను చూసి, నీ యొక్క రూపమును చూసి వాడు ఎలాంటి మాటలనే వాడతాడు. జాగ్రత్త. వాడి మాటలకు నీవు పడ్డావనుకో, వాడి మాటలకు నీవు చెవినిచ్చావనుకో, వాడి మాటలకు నీ మనసు నిలిపావనుకో, జాగ్రత్త, అగాధ బిలములోనికి నీవు నెట్టివేయబడతావు. ఆది తల్లి అయిన అవ్వ ఏ రీతిగా మరి దేవునికి మరి వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ అవిధేయతను లోపలికి తెచ్చుకుందో, మరి అపవాది స్వరానికి తన మనస్సును నిలిపిందో. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ ఆ దినాన్న మరి నీవు అపవాది అయిన సాతానుగాడి మాటలకు నువ్వు ఒకళ్ళు లోబడ్డావనుకో, జాగ్రత్త, నిన్ను పాపములోనికి అగాధ బిలములోనికి లాగివేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, స్త్రీ అంటుంది కదా, ఆ వృక్షం ఆహారానికి మంచిగా ఉందంట, కన్నులకు రమ్యముగా మరి కన్నులకు అందమైనదిగా కనబడిందంట, మరి వివేకమునిచ్చేదానిగా కనబడిందంట. ఎక్కడైనా పండు వివేకమును తెలివిన ఇస్తుందా? ఎన్ని మాటలు మాట్లాడుతుందండి. దేవుని మెల్లని స్వరాన్ని విన్నటువంటి అవ్వమ్మ, ఎప్పుడు ఆత్మీయ నేత్రాలతో చూడగలిగినటువంటి అవ్వమ్మ ఆ దినాన్న ఆత్మీయ నేత్రాలను కోల్పోయింది. ఆత్మీయ నేత్రాలను కోల్పోబట్టే ఈ లోక సంబంధమైన దానిని చూసి అంటుంది కదా, ఈ తోట చెట్లలో ఉన్న ఫలాలు ఏవి కూడా నాకు ఇలా కనపడలేదు, మరి ఇంత ఆహారానికి మంచిదిగా అనిపించట్లేదు, రోజు తింటున్నామని, కానీ నాకు ఇంత మంచి పండు ఇంతకాలం నేను ఎందుకు దూరం చేసుకున్నాను అన్నట్లుగా బిహేవ్ చేస్తూ మాట్లాడుతుంది. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఏం చేసింది? ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని, ఒకటి కాదండి, ఆమె ఆ చెట్టు ఫలములలో కొన్నిటిని కోసి తమ కోసం తీసుకొని తిని, ప్రిదేని పిల్లరా, దేవుడేమన్నాడు? మీరు వాటిని తిను దినమున నిశ్చయముగా చస్తారు అన్నాడు దేవుడు. దేని పిల్లరా,
ఆ దినాన్ని ఏం చేసింది స్త్రీ? వాటిలో కొన్నిటిని తీసుకొని తిని తాను తినటంతో కాదు, తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను. ప్రియదేని పిల్లలారా, చూసారా? ఒక్క అన్యస్వరము, ఒక్క ప్రశ్న ఆత్మీయ నేత్రాలు కలిగిన వారు, ఆత్మీయ దేహం కలిగిన వారిని కూడా మరి తన వైపును త్రిప్పుకోగలిగింది. ప్రియదేని పిల్లలారా, ఈ పరలోకం నుండి పడద్రోయబడ్డటువంటి అపవాది అనాది కాలము నుండి మరి దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన తలంపులు చేస్తూ, ఈనాటికి కూడా తనకు మహిమ రాకుండా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా, మరి దేవుడు తన కోసము నిర్మించుకున్నటువంటి, తన కోసము పుట్టించుకున్న, తన రూపంలో నిర్మించుకున్న మానవుల చేత ఆయన స్తుతులు అందుకోవాలని చూస్తూ ఉంటే, అట్టి వాటిని ఆయనకు చెందకుండా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని, ఎవరిని చెడగొట్టాలా, ఎవరిని పడగొట్టాలా, దేవునికి మహిమ తేకుండా చేయాలి అని వాడు నిర్వీర్యంగా వాడు పనిచేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ దినాన్న ఒక్క ప్రశ్న మరి ఆత్మీయ జీవితాన్ని తలక్రిందులు చేసింది. ఈరోజు నేను ఈ ఆత్మీయ జీవితము మరి ప్రతినిత్యము తలక్రిందులైపోతా ఉందా? మరి అన్య స్వరాన్ని మరి వింటూ, అన్య స్వరానికి నీ మనసునిచ్చి ఒకవేళ నీ జీవితంలో దేవునికి దూరమైపోతా ఉన్నావా? నా ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి. ఒక్క మాట మరి వారి జీవితాల్లో ఎంతటి భయంకరమైన పరిస్థితులను కల్పించిందో. ఆత్మీయ నేత్రాలు కోల్పోయారు, మహిమ దేహాలను కోల్పోయారు. మరి రాబోయే పాఠంలో మనం నేర్చుకుందాం. మరి ఎప్పుడైతే ఆమె కొన్నిటిని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకుని ఇచ్చినప్పుడు అతడు కూడా తిన్నాడు. వెంటనే ఏమైందో తెలుసా? రేపటి దినాన్న ఆ సంగతులను గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుడు మరి ఈ రోజుకి ఎంతవరకు మరి ఈ పాఠాన్ని ముగిద్దాం. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఎలాగున ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నారు? అన్యస్వరాన్ని వినకుండా ప్రతినిత్యము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారా? మరి దేవుని పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేస్తూ ఉన్నారా? మరి మీ జీవితాన్ని ఎలా కట్టుకుంటూ ఉన్నారు? మీ పిల్లలు యవ్వన కాలంలో ఉన్నారేమో, వారు మరి యవ్వన కాలంలో వారి జీవితాన్ని ఎలా కట్టుకోగలుగుతూ ఉన్నారు? వారి యవ్వన జీవితాన్ని మరి దేవునికి అనుకూలంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా వారు తమ జీవితాలను కట్టుకుంటూ ఉన్నారా? ఒకవేళ మీ యవ్వన బిడ్డలను ఎవడైనా అపవాది అయిన సాతాను మనస్సులను చెరుపుతా ఉన్నాడేమో, వారిని ఒక కంట కనిపెడుతూ ఉన్నారా? జాగ్రత్త, దేవుని యొక్క మరి రాకడ సమీపముగా ఉంది. ఈ అంత్యకాలంలో వాడు చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి యవ్వన బిడ్డలను కనిపెట్టండి. మీ యవ్వన బిడ్డలను, చంటి పిల్లలను, మీ కుమారులు కుమార్తెలను మీరు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే పాడైన ఈ లోకములో వారు మరి తిరుగుతూ ఉన్నారు. పాడైనటువంటి ఈ లోకములో వారు కలిసి స్నేహం చేస్తూ ఉన్నారు. వారి స్నేహము మంచిదా కాదని కనిపెడుతూ ఉండాలి. ఆనాడు అవ్వమ్మ ఏ రీతిగా అన్యస్వరానికి తన మనస్సును నిలిపిందో, మరి ఆ రీతిగా ఒకవేళ మన యవ్వన బిడ్డలు, మన పిల్లలు, మన కుమార్తెలు కుమారులు మరి అన్యస్వరానికి లోబడిపోతా ఉన్నారేమో. మరి అపవాది అయిన సాతాను వేసిన బాణాలకు వారి తగిలి గాయపరచబడి ఉన్నారేమో. జాగ్రత్త ప్రియమైన తల్లిదండ్రులారా, మీ బాధ్యత ఏమిటో తెలుసా? ఈ రోజు నుంచే వారి కొరకు మోకాళ్ళుని ప్రార్థన చేయండి. అపవాది బాణాలకు మరి చెడ్డవాడు వేసేటువంటి ఆ చెడ్డ మాటలకు వారు మనసు నిలుపకుండా దేవుని మాట పైన నిలిచి ఉండినట్లుగా వారి కోసం ప్రార్థన చేస్తారు కదూ. మరి మనందరం కలిసి వారి కోసం ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ ఉదయ కాలమందు మేము ధ్యానం చేసినటువంటి భాగంలో, అవును దేవ, ఒక్క ప్రశ్న ఆత్మీయ జీవితాన్ని నాయన, ఇదిగో తండ్రి, దేవునికి తమను తాము దూరం చేసుకోగలిగింది నాయన. అవ్వ ఆదాములు దేవుని మాటకు నాయన విధేయత చూపుతూ బ్రతుకుతున్న దినాలలో దేవునితో సహవాసం చేస్తూ ఆత్మీయ నేత్రాలతో అన్నిటిని చూడగలిగిన వారు మరి ఒకనొక దినాన్న ఈ సృష్టి అంతా కూడా మరి ఆ అపవాది అయిన సాతాన్ని తిరస్కరిస్తే, మరి అయినా ఇదిగో తన రూపంలో చేసుకున్న దేవుని స్వరూపాలు అయినటువంటి
దేవుని ప్రతిరూపాలైనటువంటి మానవులు, ఆ నరులు, మొదటి నరులు నాయన ఆజ్ఞాతిక్రమం చేశారు నాయన. నీ మాటను ధిక్కరిస్తూ స్త్రీ నిలిపిన మనస్సును బట్టి అయా అవిధేయత లోపలికి తెచ్చుకొని, అవును దేవా నీవు చెప్పినట్లుగా వారి కన్నులు తెరవబడ్డాయి. వారి జీవితంలో ముందెన్నడూ లేనటువంటి అయినా పరిస్థితులను వారు నెట్టివేయబడ్డారు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, అపవాది తాను చేయదలుచుకున్న పనిని సంపూర్తి చేసుకుంది. దేవుడు వారికి ఇచ్చిన అధికారాలన్నిటినీ లాగివేసుకుంది నాయన. అలాగున ఆత్మీయ జీవితంలో పడిపోతున్న వారు మా యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దుష్టుడైన వాడు నాయన ఎవరిని పడగొట్టాలా అని తిరుగుతూ ఉన్నాడు తండ్రి. అట్లాంటి దుష్టిని మాటలకు మా యవన బిడ్డలు, యవన కుమార్తెలు పడకుండా అయ్యా ఇదిగో తండ్రి, వారి హృదయాలలో మీ వాక్యమును ఉంచుకొని వాక్యముతో వారిని ఎదిరించే శక్తిని అనుగ్రహించమని ఈరోజు వారి కోసం ప్రార్థిస్తున్న ప్రియ తల్లిదండ్రులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, కుటుంబాలన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచండి. అపవాది కన్ను ఏ కుటుంబం మీద పడకుండా నాయన క్షేమపరచమని ఈరోజు నాయన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను అయినా ఇదిగో తండ్రి, ఈ నూతన సంవత్సరంలో చివరి దినానికి మమ్మల్ని నడిపించారు తండ్రి. అయా రేపటి దినాన మరి నాయన ఇదిగో తండ్రి మరొక నెల మాసంలోనికి నాయన మొదటి మాసము గతించి రెండవ మాసంలోనికి మేము అడుగు పెట్టబోతా ఉండగా మీ కనికర క్షేమాలు అయా ఇదిగో మాకును సకలలోక పరిశుద్ధులకును మీరు అనుగ్రహించమని ఈ దినమే చేయు పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.